ఈ సర్వాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఎవడు? ఏ రోజైనా జ్ఞానంతో ఆలోచించారా? మా మతం, మా కులం, మా దేవుడు, మా తాత ముత్తాతల ఆచారాలు అంటున్నారే తప్ప జ్ఞానంతో ఆలోచన చేస్తున్నారా? ఒకవేళ ఆయనే కోరుకుంటే గాలిని స్తంభింపచేయగలడు. ప్రశాంతంగా ఎక్కుతున్నావు, కొన్ని గంటల్లో భూమండలపు అంచులకు వెళుతున్నావు. దుబాయ్ నుండి బయలుదేరింది ఫ్లైట్ కొన్ని సంవత్సరాల క్రితం. 463 ప్రయాణికులు, విలాసవంతమైనటువంటి జర్నీ. అందరూ ధనవంతులే. కానీ బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే విమానం యొక్క ఆచూకీ దొరకలేదు. ఏమైపోయారు? ఎవడైనా కాపాడగలడా? తిరిగి వారి శవాలు ఇప్పటికి కూడా విమాన శకలాలు దొరకలేదే. నీవు దేవుని యొక్క శక్తిని తిరస్కరించగలవా? 1992 ఆగస్టు 12వ తేదీ టైటానిక్ని కనిపెట్టినటువంటి, టైటానిక్ని తయారు చేసిన వాడు ఏమన్నాడంటే, ఇది ఎలాంటి షిప్ అంటే ఇక ప్రపంచంలో ఎవడు ఏది చేయలేడు, ఆ దేవుడు తలుచుకున్నా సరే దీన్ని ముంచలేడు, అంత టెక్నాలజీ నాదన్నాడు. ఖచ్చితంగా 1912 ఆగస్టు 12వ తేదీ బయలుదేరింది. 14వ తేదీ 48 గంటలు కూడా సంపూర్ణంగా గడవలేదు. టైటానిక్ ప్రయాణం సాగింది. 1500 మంది ప్రయాణికులతో ఐస్ బర్గర్ని గుద్దింది. జల సమాధి. దేవుడు కూడా ముంచలేడా? దేవుడు కూడా ముంచలేడా? ఎంత గర్వం! ప్రతి వస్తువు మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ జపాన్. టెక్నాలజీకి మారు పేరు. సుమారు 4-5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సునామీ, జపాన్ ఆర్థిక రాజధాని ఫుకుషిమాలో సునామీ వస్తే మొదటి అణు రియాక్టర్ బ్లాస్ట్. జపాన్ నివ్వెరపోయింది. ఇప్పటికి కూడా 3 అణు రియాక్టర్లు బ్లాస్ట్ అయిపోయాయి. మరి వాళ్ళ టెక్నాలజీ కాపాడుకోలేదు. ఎవడైనా దేవుని శక్తి నుండి కాపాడగలుగుతాడు. మన వైజాగ్ హోద్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కదా, వింటంటేనే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి ఆ వాయువు చెట్ల యొక్క ఆకులను దూచిన విధంగా, కరేపరాకు రెమ్మల్ని దూస్తామే చూశాను సార్. ఆ సమయంలో ప్రోగ్రాం ఉంటే వచ్చాను. ఎక్కడ చూసిన నిర్మానుష్యం, చెట్టుకి ఆకు లేదు. మన అమీర్ సాబ్ గారు కూడా చెప్పారు ఆ రోజు. ఎలా ఉందంటే రేకులు ఆకుల్లాగా గాల్లో తిరుగుతూ ఉన్నాయి. ఎవడి మెడ కొట్టేసిందో కూడా తెలియదు. గంటకి 200 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. అయితే అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా, ప్రాణ నష్టం జరగలేదు. ఆయన తలిస్తే గాలిని స్తంభింపజేయగలడు.